శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. అమ్మ ఒడి సాయి బడి అనే శీర్షికపై మొదటి అధ్యాయాన్ని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. సాయి వ్యక్తిగతంగా నా జీవితంలో ఒక ప్రయాణాన్ని చేయించి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో కూడా నేర్పించారు అన్న అనుభవాలు కలిగి ఈనాటికి మైండ్లో ఒక క్లారిటీ వచ్చి అసలు సాయి అంటే ఎవరు, సాయి అవతార లక్ష్యం ఏమిటి అన్నది తెలుసుకోవడం జరిగింది. నాకు తెలిసింది కొద్దిపాటిదేనైనా చాలా అమూల్యమైన జ్ఞానంగా నేను భావిస్తున్నాను. మరి సద్గురు ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు అది నలుగురికి అందజేసి ఆయన బోధనని నలుగురికి తెలియజేసి వారు కూడా ఆనంద అనుభూతుల్ని చెందాలని తపనతో అమ్మ ఒడి సాయి బడి అనే శీర్షికపై కొన్ని వీడియోలు చెయ్యాలని సాయి సంకల్పానుసారంగా చేస్తున్నాం. ఇవాల్టిది 2వ అధ్యాయం. సాయి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక సిలబస్ ప్రకారం, ఒక బడిలో నేర్పించినట్టుగా చక్కగా నేర్పించారు, ప్రయాణం చేయిస్తున్నారు జీవితంలో అని చెప్పుకున్నాం కదా. అయితే ఆయనైతే సద్గురు, ఆయన బోధించినది స్టెప్ బై స్టెప్ చక్కగా నాలాంటి పామరుడికి అజ్ఞానికి అర్థమయ్యే విధంగా నా యాటిట్యూడ్కి తగ్గట్టుగా ఆయన బోధించున్నారు. అందరికీ అదే సూట్ అవుతుంది అవ్వదు అన్నది తెలియదు. అసలు సాయి ఏ విధంగా చేశారు అన్నది ఫస్ట్ తెలుసుకోవడమే చాలా కష్టం. ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. సాయి నాకు అందిస్తున్న పదాలతోటి మీకు సాయి తత్వాన్ని బోధపరిచే ఈ చిన్న ప్రయత్నం ఒక ధర్మకార్యం. ఈ ధర్మకార్యంలో శ్రద్ధా అండ్ సబూరి ఫౌండేషన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న శ్రోతలందరూ కూడా పాత్రలు అవుతున్నందుకు చాలా సంతోషం. ఇంకా చాలామందికి మీరు మీ బంధుమిత్రులకి తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ అంతటా మీకు అనుభవాలు చెందుతారు. సాయి గురించి మీరు నలుగురికి చెప్తారు. సాయి కృపకి పాత్రులవుతారు. ఓం సాయిరామ్. ఇవాల్టి శీర్షికలో మరి సాయి ఇంతటి కార్యక్రమాన్ని చేయిస్తున్నారే ఎలాగా అంటే సాయి ఎవరు అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవలసిన విషయం, తెలుసుకోదగిన విషయం. ఎందుకంటే ఎన్ని కోణాల నుంచి చూసినా, వివిధ కోణాల నుంచి చూస్తే కూడా మనకి వ్యక్తిగతంగా దైనందిక జీవితంలో కూడా లాభాలు ఉండాలి, జీవితం మెరుగ్గా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అని కోరినట్టయితే, ముఖ్యంగా ఆరోగ్యం అందరికీ ఉండాలి అన్నది కోరుకున్నట్టయితే మరి సాయిని ఆశ్రయిస్తే ఇవన్నీ ఎలాగ మనకి ప్రాప్తిస్తాయి అన్నది తెలుసుకోవటం ముఖ్యం. అది తెలుసుకోవాలంటే సాయి ఎవరు అన్న ఒక ప్రశ్న వేసుకుని మనం అన్వేషించాలి. నలుగురు 4 రకాలుగా చెప్తారు. ఏమీ తెలియని వాళ్ళు
ఎవరో వాళ్ళ కుల మతాలని బట్టి చెప్తూ ఉంటారు. ఆయన హిందూ అంటారు, ఆయన ముస్లిం అంటారు, ఇంకొకటి అంటారు, ఒక సాధు అంటారు, ఒక ఫకీర్ అంటారు, రకరకాలుగా చెప్తారు. అదే జ్ఞానుల దగ్గరికి వెళ్ళి అడిగితే సాయి అందించిన అనుభవాల్ని పొంది పూర్తిగా వారు సాయిలో లీనమైపోయి ఉంటే వారు చెప్పే పదం సాయి గూర్చి సాయి పరబ్రహ్మ స్వరూపం అని. ఇది వింటూనే ఉంటాం, అందరూ చెప్తూ ఉంటారు పరబ్రహ్మ స్వరూపం. కనుక సాయిని తెలుసుకోవాలి అంటే కొన్ని పదాలు తెలియాలి. అలాగే సాయి సచ్చిదానంద స్వరూపుడు అంటారు. ఇవన్నీ వీటికి మనం అర్థం తెలుసుకుంటే అప్పుడు మనకి సాయి ఎవరు అన్నది తర్వాత అవగతమవుతుంది. ముఖ్యంగా మనం శివుడు పరబ్రహ్మ స్వరూపం అంటాం. చాలామంది సాయే శివుడు అంటారు. అలాగే హనుమంతుడు కూడా శివుడి అంశ అంటారు. ఈ విధంగా సాయిని శివుడు అన్నారు. సరే, అయితే శివుడు ఎవరు? ఫస్ట్ కార్తీక మాసం అందరూ కూడా మరొకసారి శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి ఈ మాసంలో శివుడిని విష్ణువుని ఇద్దరిని కూడా మనం ప్రార్థిస్తాం, వేడుకుంటాం, అర్చనలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, పూజలు చేస్తాం. అసలు ఎవరు ఈ శివుడు, ఎవరు ఈ విష్ణువు, ఎవరు అన్న ప్రశ్నకి వస్తే మళ్ళీ మనం ఇందాక అనుకున్నాం కదా, పరబ్రహ్మం. ఎవరు ఈ పరబ్రహ్మం? ఎవరు అంటే వీళ్ళన్నిటికీ అతీతంగా ఒక శక్తి ఉంది. బ్రహ్మము అంటే సృష్టించబడినది, బ్రహ్మ సృష్టించేవాడు. మరి ఇవి కాకుండా ఉన్నది పరబ్రహ్మం. ఎవరు ఈ పరబ్రహ్మం? ఇది తెలుసుకుంటే సాయి అవతార లక్ష్యం మనకి తెలుస్తుంది. అప్పుడు మనం సాయి చెప్పిన మాటలు ఇంకా బాగా నెత్తికెక్కించుకుంటాం. సాయి మీద శ్రద్ధ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఆయన పదాలపై పూర్తి నమ్మకం కలుగుతుంది. ఆయన పాదాలని ఆశ్రయించే స్థితికి మనం వెళ్తాము, పాద సేవనం చేయగలుగుతాము. ఇవన్నీ కూడా మళ్ళీ సనాతన ధర్మంలోని అంశాలే. ఈ రోజుల్లో ఇదొక పెద్ద పదం, సనాతన ధర్మం అంటారు. సాయి సనాతన ధర్మానికి సంబంధించిన వాడు కాడు అంటారు. కానీ సాయిని కనుక ఎవరంతట వారు తెలుసుకోండి, ఎవరంతట వారు తెలుసుకుంటే తెలుసుకునే విషయం ఏమిటి అంటే సాయి సనాతన ధర్మంలోని వాడే. సాయి చెప్పినదంతా కూడా సనాతన ధర్మమే అని తెలుసు. సరే, నేను ఆ విషయానికి వెళ్ళాను. ఎందుకంటే సనాతన ధర్మం గురించి మాట్లాడే యోగ్యత ఫస్ట్ నాకుందా అంటే నేను చెప్పను. దాని గురించి నాకు అస్సలు అనుభవం లేదు. కేవలం సాయి బోధించిన విషయాలు మాత్రం నేను చెప్పగలను. అయితే ఇప్పుడు ఈ పరబ్రహ్మం అంటే ఎవరు అంటే పూర్తి ప్రళయకాలంలో అందరికీ తెలిసిన విషయమే, సృష్టి జరుగుతుంది. అలాగే కల్పాంతకం వచ్చేసరికి ప్రళయం కూడా జరుగుతుంది. అంటే మొత్తం ఈ సృష్టిలో ఇంకా ఏమీ మిగలదు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో సహా ఏది మిగలదు. ఉన్నది కేవలం పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మ స్వరూపం అన్నది నిరాకార నిర్గుణ, అంటే ఆకారం లేదు, ఏ గుణాలు లేవు అన్నది. అది ఒక ఎలా ఉంటుంది, ఈ ప్రళయకాలంలో ఒక జ్యోతి స్వరూపంలా ఉంటుంది. అంటే టోటల్గా డార్క్నెస్ ఉన్నట్టయితే ప్రళయం సమయంలో ఏమీ లేదు, అంధకారం ఒక్కటే ఉంది. ఆ అంధకారంలో ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు
పరబ్రహ్మం. ఇలా ఒక అద్భుతమైన శక్తి, ఏది ఉన్నా లేకపోయినా అన్ని లేని సమయంలో కూడా ఉండగలిగే శక్తి పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మం ఒకానొక సమయంలో సృష్టిని చేయదలుచుకుని తనలో నుంచే ఒక శక్తిని బయటకు తీసుకొచ్చి, పరబ్రహ్మంలోని ఒక శక్తి, ఆ శక్తితోటి కూడి ఈ సృష్టిని రచించి, కనుక ఈ పరబ్రహ్మానికి మనం రచించాడు ఇలా అంటలే కదా. మనం మామూలుగా ఏదన్నా అంటే స్త్రీలింగమే వాడతాం. అలాగే ఈ శక్తి నుంచి అన్నీ పుట్టాయి అంటే, ఇప్పుడు అమ్మ నుంచి పిల్లలు వచ్చారు కనుక ఈ శక్తి నుంచి అన్నీ వచ్చాయి పుట్టాయి అని అనుకుంటున్నాము. కనుక ఆ శక్తికి మనం అమ్మవారు అని పేరు పెడుతున్నాం, లేదా ఆది పరాశక్తి అంటాం. ఈ విధంగా మరి మొట్టమొదట విష్ణుమూర్తిని, చాలా పురాణాలు ఉన్నాయండి, చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అసలు జరిగేది ఏమిటి అన్నది మన ఋషులు ఇక్కడ చెప్పిన విషయాలు అలా 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 మన పురాణాల ద్వారా ఒకళ్ళు చెప్పింది, గ్రంథాల్లో రాసింది మనకు తెలిసింది. మనం ఈ వీడియోలో కొన్ని అంశాలని నేను విన్నదాన్ని బట్టి నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. మీరు తప్పు అనిపిస్తే మీరు కామెంట్లో పెట్టవచ్చును, సరి చేయవచ్చును. అలాగే ఈ పరబ్రహ్మం సృష్టి చేయదలుచుకుని ఒక శక్తిని తనలో నుంచి తీసుకొచ్చి ఆ శక్తితోటి జతకూడి సృష్టిని జరిపించి, అందులో ఎవరు వచ్చారు ముందు? విష్ణుమూర్తిని. ఏం చేయాలి అని విష్ణుమూర్తి అడిగితే, ఏం లేదు నాయన, నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకో అన్నట్టుగా విష్ణుమూర్తి అలా ధ్యానం చేసుకుంటూ నిద్రపోయాడు. ఎన్నేళ్ళు అయ్యిందో, ఎన్ని సంవత్సరాలు ఎన్ని దాటిపోయాయి. ఆయన బొడ్డులోంచి కమలం వచ్చింది. ఆ కమలంలోకి మళ్ళీ బ్రహ్మని పెట్టాడు. ఆ బ్రహ్మ ఏం చేయాలి అంటే, తర్వాత చెప్తాను, నువ్వు కూడా తపస్సు చేయని. ఆ తర్వాత బ్రహ్మకి సృష్టి, అలాగా ప్రణవాన్ని ఉపదేశించి ఆ ప్రణవం ద్వారా ఓం ఆయన సృష్టిని చేసే శక్తిని సంపాదించుకుని బ్రహ్మ సృష్టిని చేస్తున్నాడు. ఇది జరిగింది. కొన్నాళ్ళకి సృష్టి జరుగుతోంది, మనుషులు ఉంటున్నారు. ఆ తర్వాత వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి కదా. సో అలాగే ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చచ్చిపోవటం లేదు, అందరూ ఉంటూనే ఉన్నారు. ఇదో పెద్ద సమస్య అయిపోయి, అప్పుడు మళ్ళీ ఆ పరబ్రహ్మం, ఇప్పుడు మనం పరమశివుడు అనుకుందాం పోనీ, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అవును కదా అని మళ్ళీ తన అంశమైన రుద్రుణ్ణి ఆయన సృష్టించాడు. ఈ రుద్రుడు తనలో లయం చేసుకుంటాడు కొంతమందిని. ఈ విధంగా లేదా మహేశ్వరుడు, రుద్రుడు, ఇవన్నీ ఆ శివుడి యొక్క పేర్లే. సదాశివుడు ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్లో. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే శివుడు. సో ఈ విధంగా సృష్టి జరిగింది. ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని మెయింటైన్ చేసే బాధ్యత అప్పగించాడు. కనుక బ్రహ్మ సృష్టిస్తున్నాడు, విష్ణువు మెయింటైన్ చేస్తున్నాడు, మహేశ్వరుడు వాళ్ళని లయం చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఉన్నాయి. ఇంకా శివుడు చేసే 2 కార్యక్రమాలు ఉన్నాయి. అనుగ్రహం, తిరోధానం. సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోధాన. ఇది 5 బేసిక్ థింగ్స్ ఆయన చేసేవి. దీన్నే పంచకృత్య కేలి అంటారు. ఆయనకు ఒక ఆట ఇది. అంటే మళ్ళీ వీళ్ళని ఇంకో జన్మతోటే అనుగ్రహిస్తాడు, రిజెక్ట్ చేస్తాడు, మళ్ళీ జన్మెత్తమంటాడు, లేదా ఆ జన్మలో తనలో లయం చేసేసుకుని ఇక జనన మరణ చక్రాలు లేకుండా అనుగ్రహించగలిగే శక్తి కూడా ఆయనదే.
అలా కాదని రిజెక్ట్ చేసి తిరోధానం చేసి వాళ్ళు మళ్ళీ పంపించే శక్తి కూడా ఆయనదే. ఇక్కడ ఆయనదే అంటే మళ్ళీ పరబ్రహ్మం, శక్తి ఈ రెండు విభజన చేసేవి కావు, రెండు కలిపి ఉండేవే, రెండు కలిపి చేస్తున్నవే. అంటే అక్కడ శివుడు అమ్మవారు ఇద్దరు కలిపి చేస్తున్నది అని భావన. కొన్ని సందర్భాల్లో అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారే సృష్టించింది, అమ్మవారే చేస్తోంది, అమ్మవారే లైన్ చేస్తోంది అంటాం. శివుడి గురించి మాట్లాడితే ఆయనే చేశాడు అంటాం. సో ఈ విధంగా ఇద్దరికి వేరు కాదు, శివుడన్నా ఆవిడే, ఆవిడన్నా శివుడే. ఇవన్నీ కూడా సాయిబడిలో నేను నేర్చుకున్న విషయాలు. ఇలాగా పరబ్రహ్మం నుంచే మొత్తం సృష్టి అంతా జరిగింది. ఈ పరబ్రహ్మం నుంచే మిగిలిన జీవరాశులన్నీ వచ్చాయి, అన్ని బ్రహ్మాండాలు వచ్చాయి, సృష్టి జరిగింది. అలాగే మిగిలిన జీవరాశులు వచ్చాయి, అలాగే మనుషులము వచ్చాము. అందులో అందరూ ఉన్నారు. కుల మత ఏ భేదము లేదు, ఏ మనిషి అయినా కానీ పరబ్రహ్మం నుంచే వచ్చాడు. ఆ పరబ్రహ్మానికి ఒక ఆకారం లేదు, నిరాకార నిర్గుణ శక్తి. అందుకనే సాయిబాబా అల్లా మాలిక్ అనేవాళ్ళు. అల్లా మాలిక్ అంటే పరబ్రహ్మం ఒక్కటే అని దాని అర్థం, అంతేగాని వేరే ఇది కాదు. అది అందరికీ దేవుడు ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే, ఒక్కడు. ఎవరైనా సరే, వాడు హిందూ అవ్వనివ్వండి, ముస్లిం అవ్వనివ్వండి, క్రిస్టియన్ అయినవ్వండి. ఆ తర్వాత ఈ ఆచార వ్యవహారాల్లో ఈ కుల మత ఇవన్నీ సరే, ఇప్పుడు ఆ పిచ్చి బాగా పెరిగిపోతుంది. ఇంకా ప్రతిదీ అది లేకుండా మనకి రోజు గడవదు, అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఆ కులమత పిచ్చిలో అందరూ తన్నులాడుకుంటున్న సమయంలో సాయిబాబా వచ్చారు. హిందూ ముస్లిం మన గొడవలు చాలా ఉన్నప్పుడు ఆ ముస్లిం కంట్రీస్ నుంచి మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఆ టైంలో సాయిబాబా అవతరణ జరిగింది. విశేషంగా ఈ హిందూ ముస్లిం అన్న భేదం పోవాలి అన్నది ఆయన ఉద్దేశం. దీన్నే రెండూ లేవు, అందరూ ఒక్కటే. ఈ రెండు లేవు అన్నది ద్వంద్వభావాలకి అతీతం అన్నమాట. రెండు అన్నది ద్వంద్వభావాలు, ఇవి పోవాలి. అంటే ఏంటి? మంచి చెడు, సుఖం దుఃఖం, ఇవి కూడా ద్వంద్వభావాలు. ఎప్పుడైతే ఇలాంటివి రెండు ఉంటాయో మనిషి బాధపడుతూ ఉంటాడు, మనస్సు దుఃఖపడుతూ ఉంటుంది. కనుక మనం సాయి మనకి ఆ పరబ్రహ్మం నుంచే సాయి వచ్చాడు. అయితే సాయిని మనం పరబ్రహ్మం అని ఎందుకు అంటున్నాం? మళ్ళీ ఆయన పరబ్రహ్మంలో ఆయన ఆత్మ విలీనమైనది. అంటే ఆయన పరబ్రహ్మంలో లీనమైపోయాడు. ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తోంది, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను చూస్తున్నాను అంటాడు. నా సమాధి నుండే మాట్లాడతానన్నారు ఆయన. కాకపోతే ఆయన ఇప్పుడు ఎవరు? ఆయన మనం విడిగా చూసే సాయిబాబా కాదు. ఆయన తన సాధన వలన పరబ్రహ్మంలో లీనమయ్యాడు. కనుక ఆయనని మనం పరబ్రహ్మం అంటున్నాం. సాయే ఆ శివుడు అని ఇప్పుడైతే అనొచ్చు, ఎందుకంటే ఆయన పరబ్రహ్మంలో లీనమై ఉన్నాడు కనుక 100% ఆయన శివుడు. కానీ ఆ రోజుల్లో అది చాలామందికి నిదర్శనాలు కనబడ్డాయి. ముఖ్యంగా మనకి శ్రీ సాయి సచ్చరిత్రలో 28వ అధ్యాయంలో మేఘుడు యొక్క లీల, అంటే సాయి తన భక్తుల్ని ఉద్ధరించిన పద్ధతి, అవన్నీ లీలలు. ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ లీలలు చూపించాడో, తన చేష్టల వలన ఆనందాన్ని కలిగించాడో, తద్వారా బోధించాడో, అలాగా సాయి కూడా ఆయన చేష్టల వలన మనకి అన్ని చేసి చూపించాడు. ఆయన దానివల్ల మనకి బోధించాడు. ఈ ఒక్క మేఘుడు లీల కనుక మనం ముందు అధ్యయనం చేస్తే సాయి మనకి చేసిన ఉపకారం ఏమిటి, సాయి మనకి ఏం బోధించాలనుకున్నారు
అన్నది మనకు తెలుస్తుంది. మేగుడు ఎవరు? మేగుడు అనే అతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో, హరివినాయక సాటే అనే బ్రాహ్మణ కుటుంబంలో వంట చేస్తూ ఉండేవాడు. పరమశివ భక్తుడు. ఓం నమ శివాయ అంటూనే కాలం గడిపేవాడు. అలాంటి అతనికి ఆయన గురువు గారు, ఆయన హరివినాయక్ సాటే గారు సాయిబాబా శిష్యుడు. ఒక్కసారి నువ్వు సాయిబాబా నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు వెళ్ళి వారి దర్శనం చేసుకునిరా, కొన్నాళ్ళు అక్కడ ఉండిరా అని చెప్పి పంపిస్తాడు. ఇతను మేఘశ్యాముడు అతను ట్రైన్ ఎక్కి వెళ్తూ ఉంటే చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు షిరిడీలో, ఆ సాయిబాబా మహమ్మదీయుడు అని. ఇతనికి అయ్యా ఇతను మహమ్మదీయుడా, నేను శివుణ్ణి తప్ప వేరే ఎవరిని ఆరాధించనే, మరి ఈయన దగ్గరికి నేను ఎలా వెళ్తాను అని సంశయిస్తాడు. అలా అనుకుంటూనే అతను షిరిడీ చేరుతాడు, ద్వారకాని వెళ్తాడు. సాయిబాబాని కలవడానికి చూస్తే సాయిబాబా అరుస్తారు, అక్కడే ఆగిపో, నువ్వు రావడానికి పనికిరాదు, ఇతన్ని వెనక్కి పంపించేయండి అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు మైలపడిపోతావు అని. అతనికి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి నేను ఎక్కడో ట్రైన్లో ఈయన మహమ్మదీయుడు అంటే ఈయనకి అర్థమైందా ఏంటి, ఎలాగా తెలియలేదు. సరే బాబా రానివ్వరు, అయినా కానీ అతను మరి ఆయన గురువు చెప్పాడు కదా, అతనికి వదిలేస్తే వెళ్ళిపోయేవాడేమో. కానీ ఆ రోజుల్లో వాళ్ళ గురువు చెప్పింది పాటించేవారు కనుక ఆయన గురువు మరి చెప్పాడు బాబాని సేవించమని, అందుకని నేను సేవించాలి అని ఆయన పట్టుదలతో అక్కడే ఉన్నారు. ఉండి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అడుగుతూ బాబా గురించి తెలుసుకుంటూ, చూడండి ముఖ్యమైన పదం, బాబా గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ లోపున బాబా గురించి వింటూ ఉన్నాడు. విన్నవి మళ్ళీ ఓహో ఆలోచిస్తున్నాడు, ఏం విన్నాడు అని. అంటే ఏం చేస్తున్నాడు, మనకి నవవిధ భక్తుల్లో ఉంటాయండి ఇవన్నీ. శ్రవణం, మననం, కీర్తనం, ఈ ముందు 3 చాలా ఇంపార్టెంట్. భగవంతుడి గూర్చి వినాలి, విన్నది మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేసుకున్నది మనం ఆయన గుణగణాలని మనం అవలోకనం చేసుకొని మనంతటా మనం కీర్తించగలగాలి. ఈ స్టెప్ సనాతన ధర్మమే బోధించింది, నవవిధ భక్తుడు. సో ఇది శ్యామ తెలియకుండానే అక్కడ పాటించాడు. ఆ తర్వాత అతను కొన్ని 6 నెలల పాటు అక్కడ లేడు. అక్కడి నుంచి నాసిక్ త్రయంబకం జిల్లా త్రయంబక్ వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ బాబా దగ్గరికి వస్తే బాబా అప్పటికి అతన్ని రానిచ్చాడు. ఎందుకు, ఈ లోపల ఈ ప్రయాణం జరిగింది కనుక అతనిలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది మార్పు? శ్రవణం, మననం, కీర్తనం చేస్తున్నాడు గనక ఈ మార్పు అతనిలో వచ్చింది. అతనిలో వచ్చి సరే నేను బాబాని సేవిస్తాను అని, సాయిబాబా మామూలు మనిషి కాదు, అవతార పురుషుడు అని అనుకుని బాబా దగ్గరికి వస్తాడు కనుక. కానీ శివార్చన మాత్రం చేస్తూనే ఉండేవాడు. శివుని అర్చన కోసం బిల్వపత్రాలకి ఎక్కడికో మైళ్ళ కొద్ది దూరం వెళ్ళి బిల్వపత్రాలని కోసి తెచ్చుకొని చేసేవాడు. అలా చేస్తూ ముందుగా బాబాకి కూడా ఆయన లేని సమయంలో కూడా ఆ బాబా కూర్చునే చోటుకి నమస్కారం చేసుకునేవాడు. అలాగా బాబాకి సన్నిహితంగా అయ్యాడు. ఈ విధంగా మేఘశ్యాముడు చేసి బాబాకి చేరువై బాబాకి ఒకరోజు అభిషేకం చేస్తానంటాడు. బాబా అంటాడు, మేఘ నా నెత్తి మీద మాత్రం పోయి మొత్తం బాడీ అంతా పొయ్యకు, ఈ దేహం అంతా తడపకు అంటాడు. కానీ మేఘుడు ఆ తన్మయత్వంలో బాబా శిరస్సు మీద నుంచి మొత్తం నీళ్లు అలా వంపేస్తాడు. అయితే ఆయన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యం ఏంటంటే బాబా నెత్తి మాత్రమే తడుస్తుంది, మిగిలిన దేహం మీద ఒక్క బొట్టు నీరు కూడా ఉండదు. మేఘుడు చాలా ఆశ్చర్యపోతాడు. బాబా సాక్షాత్తు దైవాంశ సంభూతుడని నమ్ముతాడు, పరబ్రహ్మ స్వరూపుడు అన్న ఒక ఆలోచన అతనికి వస్తుంది. ఇలా బాబా శివుడిని సేవిస్తున్నాడు.
అక్కడ మేఘుడు శివుడిని సేవిస్తున్నాడు, బాబాని కూడా సేవించుకుంటున్నాడు, తరిస్తున్నాడు. అప్పుడు అతనికి ఒకరోజు అతను అతిథి గృహంలో అక్కడ పడుకున్నప్పుడు బాబా అతనికి కలలోకి వచ్చి లోపలికి వచ్చాడు. మేఘ, నువ్వులే, త్రిశూలం గీయి గోడ మీద అని చెప్తాడు. లేస్తాడు, కానీ అతనికి డౌట్ వస్తుంది, నిజంగా బాబా వచ్చి ఈ మాటలు చెప్పాడా అని. మళ్ళీ వెళ్ళి ద్వారకామాయిలో బాబాని అడుగుతాడు, బాబా నువ్వు వచ్చావా, నాకు ఇలా చెప్పావు, నాకు ఇలా కల వచ్చింది అంటాడు. అంటే బాబా అంటారు, నా మాటలు వినలేదా, నేను చెప్పింది అక్షరం ముక్క కూడా పొల్లుపోదు, నేను లోపలికి రావడానికి నాకు తలుపులేవి అడ్డు కాదు అని చెప్తాడు. మరి ఇవన్నీ ఎవరి లక్షణాలండి? పరబ్రహ్మం యొక్క లక్షణాలే కదా మరి. కనుక బాబా అంత క్లియర్గా మేఘుడికి ఉపదేశిస్తారు తాను ఎవరు అన్నది. కనుక మేఘుడు వెంటనే లేచి ఆ తర్వాత మళ్ళీ అన్ని సామాన్ తెచ్చుకొని అక్కడ త్రిశూలం గీయడం జరుగుతుంది. త్రిశూలం గీసిన రోజున ఒక వ్యక్తి వస్తాడు వేరే ఊరు నుంచి. ఆయన బాబా దగ్గరకు వచ్చి ఒక లింగం ఇస్తాడు. ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకి నమస్కరించి ఆ బాబాకి ఒక శివలింగాన్ని ప్రసాదిస్తాడు. ఆ టైంలో మేఘుడు పక్కనే ఉంటే బాబా చెప్తారు, మేఘ ఇదిగో నీ శివుడు వచ్చాడు తీసుకో అని మేఘుడికి ఇస్తారు. మేఘుడు ఆ శివలింగాన్ని తీసుకొని చక్కగా రోజు వాడాలో పెట్టుకొని పూజ, అర్చన, అభిషేకం చేస్తూ ఉండేవాడు. మరి అప్పుడు అతనికి అర్థమవుతుంది, బాబాయే శివుడు, శివుడే బాబాగా వచ్చాడు అని చెప్పేసి. ఇంతటి పరమ భక్తుడైన మేఘ ఆయన మరణించగా అతని అంత్యక్రియలు బాబా తన సొంత ఖర్చుతో చేయిస్తారు. ఇతను నా నిజమైన భక్తుడు అని ఆయన చెప్పడం జరుగుతుంది. కనుక మనం ఈ బాబా యొక్క ఈ సచ్చరిత్రలోని 28వ అధ్యాయంలో ఈ లీలను కనుక అర్థం చేసుకున్నట్టయితే ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి. ఒకటి, నవవిధ భక్తులు. మేఘుడు పరిపూర్ణంగా శ్రవణ, మనన, కీర్తనం, అర్చనం, నమస్కారం, పాదసేవనం ఇవన్నీ చేయడం వల్ల అతనికి బాబా యొక్క సఖ్యత కలిగింది, బాబాతోటి సఖ్యత కలిగింది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, మళ్ళీ చెప్తాను ఈ సఖ్యత. అర్జునుడికి కూడా కృష్ణుడితో సఖ్యత. అందుకనే అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు, తద్వారా ఆత్మసాక్షాత్కారం కలిగించాడు. కనుక ఈ విధంగా మేఘుడికి కూడా అదే స్థితి, ఆత్మసాక్షాత్కారం అన్నది కలిగింది. తానెవరో తెలుసుకున్నాడు, బాబా ఎవరో తెలుసుకున్నాడు, శివుడికి బాబాకి భేదం లేదని తెలుసుకున్నాడు. కనుక ఎంత అద్భుతమైన ఒక ప్రయాణం కదండి. ఇవన్నీ మనంతట మనము సచ్చరిత్రని చదువుతూ ఉంటే ఇవన్నీ అర్థం అవ్వాలి. మేఘుడు ఈ స్థితికి వచ్చాడు అంటే కారణం అతనిలోని అహంకారం. మిగిలినవన్నీ కూడా పోయాయి. ఏమంటే కామ, క్రోధ, లోభ, మోహం అనే ఈ అరిషట్ వర్గాలకి దూరమైతే ఆ ప్రయాణంలో చివరికి కలిగేది ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం. ఇదే సచ్చరిత్రలో ప్రతి ఒక్క చాప్టర్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనకి సాయి బోధన ఏమిటంటే ఈ అరిషట్ వర్గాలు, ఈ మలినాలు, ఈ అహంకారము ఇవన్నీ కూడా మనలోంచి దూరం అయిపోతాయి. మనం ఒక మంచి మనిషిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం, పరివర్తన చెందుతాం. ఈ పరివర్తన అన్నదే బాబా ఆశయం. ఎలా పరివర్తన జరగాలి? ఇవన్నీ పోయినప్పుడు మనం ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. అంటే జనన మరణ చక్రాల నుండి విముక్తి పొంది మళ్ళీ పరబ్రహ్మంలోకి మనం లీనమైపోయి స్టేజ్ వస్తుంది. అందుకనే బాబా అంటారు, నీకు నాకు భేదం లేదని. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి పరబ్రహ్మంలో లీనం అవ్వగలడో అప్పుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన సాయికి ఆ వ్యక్తికి భేదం లేదు, అలాగే సాయికి శివుడికి కూడా భేదం లేదు. ఇలాంటి అద్భుతమైన భావాలు మళ్ళీ చెప్పుకుందాం. అయితే కార్తీక మాసం శివుడిని తలుచుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. ముగించే ముందు షిరిడీకి పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన పాట, ఇదివరకు యూట్యూబ్లో పెట్టుంటాను
కానీ ఆ పలుకుల్ని ఒక్కసారి చెప్పుకుందాం మనం. బాబా ఎంతటి ఉపకారం నాకు చేశాడు ఈ పలుకులు అందించి అంటే నిజంగా చెప్పలేం. చూడండి, పరమసత్యం 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 తెలుసుకోను పరమసత్యం, ఓ జీవుడ తెలుసుకోను పరమసత్యం. శివ శివ శివమయం ఈ లోకం, అందులోన నీది ఓ అంశం. శివమయమే లోకం, అందులో నీది ఒక అంశం. పుట్టావు నీవు శివుని ఆజ్ఞతో, చెయ్యాలి కర్మలు శివుని సృష్టిలో. లీనమైపోతావు ఆ శివునిలో, శివధ్యానం చెయ్యి నడుమ ప్రయాణంలో. ఎంత అద్భుతంగా రాయించారండి. సాయినాథ్ మహారాజ్ की జై. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ, పార్వతీపతియే నమ. అందరికీ కూడా సాయినాథుని సంపూర్ణ అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల దివ్య ఆశీస్సులు ఉండాలని, లక్ష్మీనారాయణల కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరని, సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు. సాయినాథ్ మహారాజ్ की జై.